సన్నటి కట్సి పెట్టంగానే ఈ ఒంట్లో కొన్ని అపిత్రాత్మలు ఉన్నాయి. అవి ఎలా బయటకు వస్తాయో చూడండి. అగ్ని గంధకాలు, అగ్ని గంధకాలు. నోరు తెరవా. చూడండి అది ఎలా నోరు తెచ్చిందో చూడండి. వరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. కడుపులో, పొట్టలు, తల్లు అగ్ని గంధకాలని రిలీజ్ చేస్తున్నాను. ఒంట్లో ఉన్న దురాత్మ అరుస్తూ బయటకు వచ్చేస్తుంది చూడండి. సర్పాలు నోరు తెరిచి గట్టి గట్టిగా అరుస్తూ చూడండి ఎలా నోరు తెచ్చిందో చూడండి. సర్పాలు బయటకు వచ్చేస్తున్నాయి. కాలిపోతున్నా. ఎవరు నీవు? ఈ బిడ్డ ఒంట్లో ఏం చేస్తున్నావు? ఏం చేస్తావు సైతానా? చూడండి అది ఎలా తెరిచిందో చూడండి. ఎవరైనా మనిషి ఇంత నోరు తెరవగలరా? తెరవలేరు. కానీ ఈ యొక్క సర్ప దురాత్మలు ఎలా నోరు తెరుస్తున్నాయి చూడండి. కాలిపోతున్నా. ఇదొక చేతబడి సర్పం చూడండి. చేతబడి సర్పం. ఇప్పుడు 1 2 3 ముగ్గురు దూతలు పక్కన నిలబడ్డారు చూడండి. ఈ ముగ్గురు దూతలు ఏం చేస్తారో చూడండి. యేసుక్రీస్తు దూతలారా డెలివరీ చేయండి. చూడండి ఖడ్గాలు పట్టుకొని దూతలు చూడండి ఖడ్గాలతో సర్పాల యొక్క తలల్ని నరికేస్తున్నారు చూడండి. సర్పాల యొక్క తలల్ని నరికేస్తున్నారు చూడండి. దూతలు ఖడ్గం తీసుకున్నా చూడండి అది ఎలా గాండ్రిస్తుందో చూడండి. సర్పం యొక్క తోకను ఒక దూత ఖడ్గం తీసుకొని సర్పం యొక్క తోకను కట్ చేస్తున్నాడు చూడండి. ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు సైతానా? చూడండి ఎలా కొట్టుకుంటుందో. ఏం చేస్తున్నావు? ఈ బిడ్డను చంపేస్తావా? ఏం చేస్తావు సైతానా? చూడండి అది ఎలా నోరు తెచ్చిందో చూడండి. ఎవరైనా మనిషి ఇలా నోరు తెలవగలరా? చూడండి ఎలా గాడ్జిస్తుందో చూడండి. ఏం చేస్తావు సైతానా? ఈ బిడ్డను చంపేస్తావా? నీకు ఇష్టం లేదా? లేదా? ఎప్పుడు చంపేస్తావు? ఈ కుటుంబంలో ఉండి ఏం చేస్తున్నావు? చూడండి అది ఎలా నోరు తెరిచి మింగాలని ఎలా చూస్తుందో చూడండి. ఇప్పుడు అది కాలిపోతుంది చూడండి. పాతాల అగ్ని గంధకాలలో కాలిపోతుంది. ఇక అలాగే ఫాస్ట్గా నోటి ద్వారా నొప్పులన్నీ కూడా విడిచేసి వెళ్ళిపోతున్నాయి. మంత్రశక్తి మొత్తం కూడా కాలిపోతుంది. కాలిపోతుంది. ఇక రా బయటికి రా. వరుస్తూ బయటకు వచ్చేస్తున్నావు. ఇక రా బయటికి రా. బయటికి రా. అలాగే యేసుక్రీస్తు నామములో ఆత్మ లోకంలో సైతానుకు వణుకు పుట్టింది. గడగడ వణుకు పుట్టింది. దేవుడు ఏదో చెయ్యబోతున్నాడు. ఆత్మ లోకంలో దేవుడు ఏదో చెయ్యబోతున్నాడు. సైతాన్లకు అర్థమైంది కానీ జనాలకు అర్థం కాలేదు. ఇక రా బయటికి రా. యేసుక్రీస్తును ఒక్కొక్కటి అలాగే అలాగే ఫాస్టుగా మొత్తం సెట్ అయిపోతుంది. యేసుక్రీస్తు నామములో విడుదల కలుగుతుంది. అలాగే వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు నామములో